ఓకే. సో మరి బంపర్ ఆఫర్ 2 ఎక్కడి వరకు వచ్చింది? అది అంటే అప్పుడు కరోనా టైంలో మిడ్ రిలీజ్ అయింది, ప్రీ ప్రొడక్షన్ కూడా జరిగిందండి. సో కరోనా తర్వాత అన్నీ మారినాయి కదా, సో అది అందుకు కొంచెం హోల్డ్లోకి వెళ్ళిందండి అంతే. బట్ కథ అయితే రెడీ అయింది. ఈ గ్యాప్ కి ఏంటి రీజన్? ఏదైనా పర్టికులర్ రీజన్ ఏదైనా ఉందా? మీరు తీసుకున్నదా లేదా? నేను తీసుకోలేదండి, ఆటోమేటిక్గా వెళ్ళలేదంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు ఈ మంత్లో ఫినిష్ చేద్దాం అనుకుంటాం, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళీ అది 2 months అలా వెళ్తుంది. సో గ్యాప్స్తో వల్ల అప్పటి నుంచి ఇప్పుడు ఈ సినిమా ఒకటి రిలీజ్ అవుతుందండి. ఆల్రెడీ నేను చేసిన సినిమా రీసౌండ్ అని ఉంది, అది కూడా రెడీ అయిపోయింది. సో అది కూడా నెక్స్ట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. జరుగుతున్నాయి బట్ రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో గ్యాప్ కూడా వచ్చింది. మైథలాజికల్ మూవీతో కూడా రాబోతున్నారని విన్నాము, అందులో ఎలా ఉండబోతున్నారు? అది మైథలాజికల్ అంటే మన పురాణాల్లో ఒక క్యారెక్టర్ని తీసుకొని చేసిన కదండి అది. అది కూడా ప్యూర్లీ క్రైమ్ సినిమా, బట్ ఆ క్యారెక్టర్కి ఏంటి, ఇక్కడికి ఏంటి, ఆ క్యారెక్టర్ ఎవరు అన్నది ఒక కథ అండి. అది కమిట్ అయ్యాను, అది దీని తర్వాత చేయాలి. ఓకే. ఇన్ జనరల్ అంటే మీరు టైం తీసుకొని లేదంటే ఇయర్ బై ఇయర్ ఒక సినిమాతో రావాలి అనుకున్నప్పుడు ఆ స్టోరీ అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా చూస్ చేసుకుంటూ ఉండాలి. చేస్తామండి, ట్రై చేస్తాం. అంటే ఇప్పుడు ఈ సినిమా చేసాం, దీని తర్వాత ఇది చేయాలి. వాట్ యు సీ అంటే ఏం చూసి ఆ క్యారెక్టర్ మనకి ఓకేనా కాదా, ఎలాంటివి? ఫస్ట్ అయితే నా క్యారెక్టర్ చూసుకుంటా. ఫస్ట్ నా క్యారెక్టర్ ఏంటి, నా క్యారెక్టరైజేషన్ ఏంటి, ఈ క్యారెక్టర్ సినిమాలో ఎంతవరకు వెళ్తుంది, అది చూసుకుంటామండి ఎవరైనా, ఏ ఆర్టిస్ట్ అయినా. తర్వాత ఓవరాల్గా కథ, ఈ రెండు ఉన్నప్పుడే చూజ్ చేసుకుంటాం. నేను అదే చూస్తా. బట్ ఈ క్యారెక్టర్ నాకు సరిపోద్దా, నేను చేయగలనా అన్నది ఉండదు నాకండి. క్యారెక్టర్ నచ్చిందే అంటే నేను చేసేస్తాను. అంటే ఎనీ క్యారెక్టర్ నాకు ఇది నాకు యాప్ట్ అవుతుంది అనేది లేదు, అన్నీ యాప్ట్ అవుతాయి అని నేను ఫిక్స్. ఇది చేయగలం, ఓకే, హోంవర్క్ చేసుకుని చేయగలం మనం అన్నది నేను ఎప్పుడు ప్రిపేర్డ్గా ఉంటాను. ఆ పాయింట్ నచ్చితే చాలు నాకు. ఓకే, అంతే. ఇంతకీ సాయిరామ్ శంకర్లో ఎలా అంటే మిమ్మల్ని ఏమని పిలుస్తూ ఉంటారు ఎక్కువ? సాయి. స్క్రీన్ లో కూడా సాయిరామ్ శంకర్ అనే వింటూ ఉంటాము. 3 పేర్లు ఎందుకు పెట్టుకున్నారా అని? 3 పేర్లు జస్ట్ ఫన్నీ. సాయిబాబా గారు డివోటీస్ మా అమ్మ నాన్న. సాయిరామ్ శంకర్ అంటే అదే వాళ్ళు ఏదో చూసి ఉంటారు కదండి చిన్నప్పుడు, అలా పెట్టింది. ఒక చిన్న